హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముఖ్యంగా పిఎంసి ప్రేక్షకులకి, స్వర్ణామృతం ప్రేక్షకులకి అందరూ కూడా నమస్కారం. ఈరోజు మన స్వర్ణామృతంలో సిల్వర్ జూబ్లీ ఎపిసోడ్లోకి ఎంటర్ అవుతున్నాం. దట్ ఈస్ 25th ఎపిసోడ్, వెరీ స్పెషల్ ఎపిసోడ్. సో ఇప్పటివరకు పత్రి మేడం గారి యొక్క బాల్య జీవితం దగ్గర నుంచి మనం ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేశాము. ఇప్పటివరకు 25 ఎపిసోడ్లు ఎలా అనేది నిజంగా మాకైతే చాలా విచిత్రంగా ఉంది. అండ్ ఎస్పెషల్లీ నాకు ఈ యొక్క పత్రి మేడం గారి ధ్యానానుభవాలు, ధ్యానంలోకి వచ్చిన విధానం కానీ, అండ్ ఎస్పెషల్లీ పత్రి మేడం యొక్క ధ్యానానుభవాల్లో ఎంతోమంది గ్రేట్ మాస్టర్స్, ఎప్పుడంటే ఇప్పుడు కాదు, 80sలో ఇవన్నీ కూడా స్వర్ణామృత ప్రేక్షకులకు అందరూ కూడా చాలా కొత్త అనుభవాలు. అండ్ ఈ అనుభవాలు వినడమే కాకుండా పిరమిడ్ ధ్యాన ప్రపంచం అంతా కూడా ఈ ఎపిసోడ్స్ చూస్తూ చాలామంది వాళ్ళ యొక్క జీవితాలను అందరూ కూడా రిఫ్లెక్ట్ అయ్యే విధంగా చూసుకోవడం కాకుండా చాలామంది ఇన్స్పైర్ అవ్వడము. అండ్ ఈ యొక్క ఎపిసోడ్స్, ప్రతి ఎపిసోడ్ కూడా తప్పకుండా చూడడం అనేది మాకు అందరూ కూడా ఎంతో ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. అండ్ ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని అందిస్తున్న పిఎంసి కంప్లీట్ హోల్ టీమ్ అందరికి కూడా ఆ స్పెషల్ థ్యాంక్స్. అండ్ అందరి యొక్క ప్రేక్షకులకు కూడా. సో ఈ యొక్క సిల్వర్ జూబ్లీ ఎపిసోడ్కి మనకు ఒక గ్రేట్ గెస్ట్ అపియరెన్స్ ఈ యొక్క ఎపిసోడ్లో వచ్చేసింది. ఆ మాస్టర్ ఎవరో కాదు, గ్రాండ్ మాస్టర్, పిఎస్ఎస్ఎం ఫౌండర్, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. సార్, వెల్కమ్ టు స్వర్ణామృతం సిల్వర్ జూబ్లీ ఎపిసోడ్ సార్. Yes, sir. Sir. The boss. సార్, ఈ యొక్క స్వర్ణామృతం, యు ఆర్ ద క్రియేటర్ సార్. సో మీ యొక్క ఆలోచనలో నుంచి ఈ స్వర్ణామృతం పుట్టింది. ఈ యొక్క పుట్టిన ఒక బేబీ 25 ఎపిసోడ్స్గా ముందుకు వచ్చేసింది సార్. సో హౌ డూ యూ ఫీల్ సార్? ఇంకా 50 ఎపిసోడ్స్ కావాలి, 100 ఎపిసోడ్స్ కావాలి, 150 ఎపిసోడ్స్ కావాలి. ఓకే. ఎందుకంటే ఈ పిఎస్ఎస్ఎం హిస్టరీ అంతా రావాలి బయటికి. ఓకే. ఇన్సైడర్స్ వ్యూ. ఓకే. షీ ఈజ్ విట్నెస్ టు ద హోల్ మూమెంట్ బిఫోర్ ద మూమెంట్ వాజ్ ఈవెన్ ఇన్ మై మైండ్. ఓకే. ఈ మూమెంట్ నా మైండ్లో ఉండక ముందు నుంచి, ఆ మూమెంట్ పుట్టినప్పటి నుంచి, అది పెరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు షీ ఈజ్ ద విట్నెస్. ఎస్ సార్. సో దట్ ఇస్ ఇన్సైడర్స్ వ్యూ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ద పీపుల్, పిరమిడ్ మాస్టర్స్. సో 25 ఎపిసోడ్స్ అయిపోయి బ్రహ్మాండంగా. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఇంకా 50 ఎపిసోడ్స్ కావాలి, 100 ఎపిసోడ్స్ కావాలి. మేడం జీ, आपको बहुत बहुत शुक्रिया, धन्यवाद. కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ. సో లాస్ట్ టైం మేము విన్నప్పుడు మేబీ 40 or 50 అని అనుకున్నాం సార్. బట్ యూ ఎక్స్టెండెడ్ ద జర్నీ. సో డెఫినెట్లీ విల్ మేక్ ఇట్ సార్. Because she knows so many things. About every pyramid master she knows. Every event she knows. She participated in it, she planned it, she helped it. So it's very important. ఓకే. 150 ఎపిసోడ్స్ కాదు, 1000 ఎపిసోడ్స్ కూడా అవుతుంది. ఓకే. ఇది మహాభారతం దాకా చేంతాడు. ఓకే. పిఎస్ఎస్ఎం ఇది మహాభారతం. సో యూ ఆల్సో బీ ప్రిపేర్డ్. ష్యూర్ సార్, ష్యూర్. సో మేడం, ఒక ఎపిసోడ్స్, మన 10th ఎపిసోడ్కి స్పెషల్ ఎపిసోడ్గా పత్రి సార్ వచ్చారు. సో ఈ 25th ఎపిసోడ్కి మళ్ళీ సార్ వచ్చారు. సో ఎలా ఉంది మేడం? చాలా బాగుంది. అసలు అప్పుడు నేను అనుకోలేదు ఇన్ని అవుతాయని, బట్ వి డిడ్ గుడ్ జాబ్. యా సార్, కరెక్ట్గా 24th ఎపిసోడ్కి 1990లోకి ఎంటర్ అయ్యాం సార్. 1990లో నేను రెండోసారి కర్నూలు రావడం జరిగింది. ఓకే. అక్కడ పిరమిడ్ రావడం జరిగింది. ఓకే. అదే ఫస్ట్ ఎపిసోడ్, అదే లాస్ట్ ఎపిసోడ్ అనుకున్నాను, పిరమిడ్ అనుకున్నాను. కానీ ఫస్ట్ ఎపిసోడ్ కాదు అది.
అది లాస్ట్ ఎపిసోడ్ కాదు, ఫస్ట్ ఎపిసోడ్. అది ఎన్ని పిరమిడ్లు వచ్చాయో ఒక పిరమిడ్లోంచి, అలాగే ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఎన్ని ఎపిసోడ్స్ రానున్నాయో. ఓకే. ఫస్ట్ పిరమిడ్ అది కర్నూలు పిరమిడ్. ఇప్పుడు 20,000 పిరమిడ్లు ఉన్నాయి 20,000 ఊళ్ళలో. సో ఇది అలా సాగుతూనే ఉంటుంది, హనుమంతుడు తోకలాగా, మహాభారతం లాగా. పిఎస్ఎస్ఎంఈ ధ్యాన మహాభారతం. ఓకే. సో ఈ ధ్యాన మహాభారతం గురించి ఎన్నిసార్లు ఆవిడ నోరిప్పినా ప్రపంచానికంతా ఉపయోగపడుతుంది. ఎస్ సార్. సో ఈ స్వర్ణామృతానికి, సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్కి కంగ్రాచులేషన్ ఫర్ చందు. థ్యాంక్ యూ సార్. ఓకే, అండ్ యూ హ్యావ్ డన్ వెరీ వెల్ బాబా. థ్యాంక్ యూ సార్. సార్ నీ స్మైలింగ్ ఫేస్ చాలా బాగుంది అన్నిటికన్నా. థ్యాంక్ యూ సార్. సార్ కంటిన్యూ. సార్ ఒక చిన్న వెళ్ళేది ఇది మన ఇద్దరిది. సార్ ఒక చిన్న డౌట్ సార్. అసలు ఈ స్వర్ణామృతం సార్, సో బేసికల్గా నా స్వభావం ఏంటంటే చాలా షై అనేది నా స్వభావం అని నాకు తెలిసి ఉండింది సార్. బట్ ఈ నాలో ఇది ఉందని కూడా నాకు తెలియదు సార్. అసలు అది మీకు ఎలా తీసారనేది నాకు కూడా తెలుసుకోవాలని ఉండింది సార్. నాయన, నాకు ఏమీ తెలియదు. ఒకటి తెలుసు, అందరూ భగవంతులని తెలుసు. అదొకటే నాకు తెలుసు. అందరూ భగవంతుడు అయినప్పుడు అందులో అన్నీ ఉన్నాయి. అందులో అందరి దగ్గర అన్నీ ఉన్నాయి, ఎప్పుడూ ఉన్నాయి. ఓకే. ఓకే. ఆ నీళ్లు పోస్తే మొక్క బయటకు వస్తుంది అంతే. మొక్క బయటకు వచ్చింది. చిన్నప్పుడు నాకు తెలిసి ఏంటి, నాలో ఇన్ని శక్తులు ఉన్నాయని చెప్పేసి. ధ్యానంలోకి వచ్చిన శక్తులు ఉన్నాయని తెలిసింది. ఆవిడ దగ్గర ఇన్ని శక్తులు ఉన్నాయని ఆవిడకి తెలిసేంటి ధ్యానంలో రాకముందు? అడుగు, ఎవరికీ తెలియదు. కానీ ధ్యానంలో వచ్చిన తర్వాత మనం ఉన్న శక్తులన్నీ బయటకు వస్తాయి. ఎవ్రీబడి ఈజ్ గాడ్, ఎవ్రీ బీయింగ్ ఈజ్ గాడ్ అని మనం తెలుసుకున్నప్పుడు, గాడ్ అంటే అన్ని శక్తులు ఉన్నట్లే కదా లెక్క, ఉన్నాయి. అవును సార్. ఆ నీళ్లు చల్లితే ఆ విత్తనం జర్మినేట్ అవుతుంది. ఓకే. ప్రతి ఒక్కళ్ళు గాడే. ప్రతి ఒక్కళ్ళకి అనంతమైన శక్తులు ఉన్నాయి, లెక్కలేని శక్తులు ఉన్నాయి. ఆ శక్తులన్నీ ధ్యానం ద్వారా విజృంభిస్తాయి. 64 కళల్లో అందరూ నిష్ణాతులు అవుతారు. ఒకదాని తర్వాత ఒకదాని, అన్నీ ఒకటేసారి రావు. ఓకే. కానీ ఒకదాని తర్వాత ఒకటిలో నిష్ణాతులు అవుతారు ప్రతి ఒక్కళ్ళు. ఎవ్రీబడి ఈజ్ గాడ్. గాడ్ దగ్గర అన్నీ ఉన్నాయి క్వాలిటీస్. ఒక మ్యూజిక్లో సింథసైజర్ ఉంటుంది, అందులో వీణ వస్తుంది, అందులో సితార్ వస్తుంది, తబలా వస్తుంది, అన్నీ అందులో ఉన్నాయి. ఆ సింథసైజర్లో మనం ఏది నొక్కితే ఆ మ్యూజిక్ వస్తుంది దాని నుంచి, ఆ ఇన్స్ట్రుమెంట్తో. అలాగే మనం అంతా గాడ్స్, మనలో అన్ని శక్తులు ఉన్నాయి. ఏ మీటర్ నొక్కితే ఆ సిద్ధి వస్తుంది. ఓకే. సో నువ్వు ఆ మీటర్ నొక్కేవో ఆ సిద్ధి వచ్చింది ఆయన బయటికి వచ్చి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ అండ్ ఐడెంటిఫికేషన్. అందరూ అదే కంచెల నుంచి తింటారు. అందరికీ ఒకటే సత్యం, అందరికీ ఒకటే సాధన, అందరికీ ఒకటే బోధన. ఒక్కొక్కరికి ఒక్కొక్క టీచింగ్ ఉండదు, అందరికీ కలిపి ఒకటే టీచింగ్. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నేర్చుకోవడం ఉండదు, అందరికీ కలిపి ఒకటే నేర్చుకోవడం. ఒకటే సాధన అందరికీ. అందరి దగ్గర అన్ని శక్తులు ఉన్నవి ఒకటే. నువ్వు సాధించింది అందరూ సాధిస్తారు. నీ దగ్గర నీ వల్ల ఇంకెవరు కూర్చున్నా అదే చేస్తారు. నోబడీ ఈజ్ ఎక్స్ట్రా స్పెషల్ ఓకే. అండ్ నోబడీ ఈజ్ ఆర్డినరీ. ఎవ్రీబడి ఈజ్ స్పెషల్ అండ్ ఎవ్రీబడి ఈజ్ ఆర్డినరీ. ఎస్ సార్. ఎవరికి ఈ టాస్క్ ఇచ్చినా వాడు అదే చేస్తారు. ఓకే. నీకు టాస్క్ ఇవ్వబడింది, నువ్వు బాగా చేసావు. డ్రైవింగ్ ఎవరు బాగా చేస్తారు చెప్పు? ఎవరికి ఇవ్వబడితే అందరూ చేస్తారు డ్రైవింగ్. ఎస్ సార్. ఎవరు బాగా చేయరు? అందరూ డ్రైవింగ్ చేస్తారు. ఎంతమంది డ్రైవర్లు ఉన్నారు ప్రపంచంలో? ఎవ్రీబడి డ్రైవింగ్ పర్ఫెక్ట్లీ, ఇజంట్ ఇట్? ఎస్ సార్. ఎక్కడో అక్కడో ఎక్కడో యాక్సిడెంట్ అవుతాయి, కానీ ఎంతమంది డ్రైవింగ్ చేస్తున్నారు పర్ఫెక్ట్గా? అలాగే ఎంతమంది మాట్లాడుతున్నారు పర్ఫెక్ట్గా? జూమ్లో అందరూ చూస్తున్నావు కదా. చూస్తున్నాను సార్. అందరూ నోరు ఇప్పితే అందరూ పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నారు. కారు ఎక్కితే అందరూ పర్ఫెక్ట్గా డ్రైవ్ చేస్తున్నారు. ధ్యానం చేస్తే అందరూ పర్ఫెక్ట్గా ధ్యానం చేస్తున్నారు. ఎవ్రీబడి ఈజ్ ఎ గాడ్. ఓకే. చందు ఈజ్ ఎ గ్రేట్ గాడ్.
I believe in everybody. I trust everybody because I know everybody as God. ఓకే, థ్యాంక్ యూ సార్. మేడం, ఈ స్వర్ణామృతంలో ఇప్పటివరకు జరిగిన ఎపిసోడ్స్ అన్నీ కూడా సార్కి నచ్చిన ఎపిసోడ్స్ చాలా ఉన్నాయి. అండ్ అట్ సేమ్ టైం కొన్ని ఎపిసోడ్స్లో వాంట్ మోర్ డీటెయిల్డ్ వర్షన్, అంటే సార్ కూడా ఇప్పుడు ఈ సందర్భంలో ఉన్నారు కాబట్టి, సో అలాంటి సందర్భాలు కొన్ని తీసుకుందాం మేడం ఈరోజు. ఓకే. యా సార్, మేడం యొక్క చిన్నప్పటి నుంచి కూడా జర్నీ జరిగింది కదా సార్. సో ఆ జర్నీ అంతా కూడా చాలా మటుకు మీకు ఈ ఎపిసోడ్స్లో కొత్తగా ఉండిందా సార్? ఏమైనా తెలిసినవే వచ్చాయి సార్? వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఆపోజిట్. ఓకే. ఓకే, బోత్ ఆర్ కల్చరల్లీ సేమ్. బట్ మా ఫ్యామిలీలో మా ఫాదర్ యొక్క అనారోగ్యం వల్ల ఇంట్లో ఎప్పుడు గొడవలు ఉంటాయి. ఓకే. వాళ్ళ ఇంట్లో అలా లేదు, వాళ్ళ ఇంట్లో హాయిగా పెరిగారు వాళ్ళందరూ వాళ్ళ నాన్నగారి ద్వారా. యా. వాళ్ళు హాయిగా పెరిగిన వాళ్ళంతా వచ్చి మా ఇంట్లో పడ్డారు. ఓకే సార్. ఇట్ ఈస్ క్వైట్ డిఫికల్ట్ ఫర్ దెమ్. వాళ్ళ సిస్టర్ గారు కూడా. ముగ్గురు సిస్టర్లు మా ఇంట్లోకి వచ్చేసారు. ఓకే. ఓకే. ఎస్ సార్. సో వాళ్ళ తమ్ముడు కూడా ఇక్కడ వచ్చేసాడు, ధ్యానం చేసుకున్నాడు, ద్వారక సార్ గ్రేటెస్ట్ మాస్టర్ అయ్యాడు. వాడు ఇంకో సిస్టర్, అహ్మదాబాద్ సిస్టర్ రత్నమాల, గ్రేట్ మాస్టర్ అయింది. ఊర్మిళ మేడం గ్రేట్ మాస్టర్. ఆ పెద్దవాళ్ళు ఇద్దరు కొంచెం మాస్టర్స్ కాలేదంతే, కానీ వచ్చే జన్మలో అవుతారు వాళ్ళు. ఓకే. ఈ జన్మలో మాస్టర్స్ కానీ వాళ్ళు వచ్చే జన్మలో అవుతారు. నిన్న సినిమా చూడకపోతే ఇవాళ సినిమా చూస్తాం కదా, ఇవాళ సినిమా చూడకపోతే రేపు చూస్తాం. సినిమా చూడకుండా ఎవరు ఉంటారు? బాహుబలి సినిమా, ధ్యానబలి సినిమా, అందరూ చూస్తారు సినిమా. మన సినిమా పేరు ధ్యానబలి, బాహుబలి కాదు, ధ్యానబలి. వాళ్ళ అమ్మగారు గొప్ప మాస్టర్, వాళ్ళ నాన్నమ్మ గారు గొప్ప మాస్టర్. సార్, ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత సార్, సో మేడం గారు మీ ఉద్యోగం కోసం అక్కడ మంత్రాలయంకి వెళ్ళి అక్కడ మొత్తం అవన్నీ నాకు తెలియదు అసలు. తెలియదు సార్. ఆవిడ చెప్పిన సగం అంతా నాకు తెలియదు అసలు. నేను కూడా కొంచెం హాయిగా విన్నాను, తెలుసుకున్నాను ఇంట్లో ఏం జరిగిందో. మనం ఇంటి పట్ల ఉంటే కదా అసలు. యాక్చువల్లీ ఎప్పుడు టూరింగే మనం. సార్ నెలకి 25 రోజులు టూరింగ్ ఆయన కంపెనీలో. ఎస్ సార్. 75లో కంపెనీ జాయిన్ అయితే నెలకి 25 రోజులు టూరింగ్, వారం రోజులు ఇంట్లో ఉండేది. సో నెలకు 25 రోజులు ఇంట్లో ఏది రోజులు మనకు తెలియదు. మనకి ఫోన్ కూడా చేసేవాడిని కదా, అడుగు ఎప్పుడు. నో, డోంట్ కేర్. అసలు ఫోన్ లేదు చేయడానికి, ఫోన్ కూడా లేదు ఆ రోజుల్లో. మా అమ్మ వాళ్ళ ఇంట్లో నీకు నచ్చిన భాగం ఏంటి? చెప్పానుగా, అందరూ హాయిగా లైట్ హార్టెడ్గా ఉంటారు, ఎంజాయ్ చేస్తుంటారు, వాళ్ళ హోల్ ఫ్యామిలీలో. అది ఓకే. లైట్ హార్టెడ్నెస్, నో సీరియస్నెస్, దట్స్ వెరీ గుడ్. అండ్ సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్. ఆర్డినరీగా అందరూ హాయిగా ఉండవచ్చు, మనమే ఎక్స్ట్రాడినరీగా ఉండక్కర్లేదు అని వాళ్ళ ఫ్యామిలీ నుంచి తెలుసు. ఏ ఫ్యామిలీ చూసినా ఏదో మంచి చక్ర విషయం మనకు తెలుస్తుంది. ఎనీ ఫ్యామిలీ, ఇన్ ఎవ్రీ ఫ్యామిలీ. సార్, అప్పుడు మీరు సదానందయ్య గారి జర్నీలో సార్ అక్కడ సార్తో సాంగత్యం అంత గురుగారితో, సో ఆ టైంలో మేడం చెప్పడం ఏంటంటే కొన్ని రోజుల ముందే మీకు ఆయన యొక్క సమాధి గురించి సమాధి చేయమని చెప్పేసి మీకు చెప్పడం అంతా కూడా జరిగిందని చెప్పారు సార్. సో ఆ టైంలో ఆ పీరియడ్లో మీ యొక్క కొన్ని ఎమోషన్స్ మీద చెప్పారు సార్. నో ఎమోషన్స్ అయ్యా మనకి, ఏదో గొడవ. ఏం చేయమంటావు? ఆ స్టార్ ట్రెక్లో స్పాక్ అనేవాడు ఒకడు ఉంటాడు, వాడికి ఎమోషన్స్ ఉండవు వాడికి.
రోబోట్లా ఉంటాడు. రోబోట్ మనం అదే రోబోట్ మనం. అర్థమైందా? ఓకే. నో ఇమోషన్స్. ఉంటాయి కానీ చూపించుకోరమ్మా, అది కూడా ఉంది. అలా అంటారు కానీ ఎందుకు ఉండవు, ఉంటాయి. వాడికి ఉన్నాయంటే స్పాక్ కార్డు. వాడు వేరు, వాడు మరీ రోబోట్. అంటే ఆ టైంలో చాలా మటుకు మీరు సైలెన్స్లో ఉన్నారని చెప్పేసి మేడం ఉంది, చెప్పారు సార్. ఉన్నారు. నాకు మర్చిపోయాను, నాకేం తెలియదు. నా జ్ఞాపకం ఉంది. ఓకే ఆ. సార్, ఈ స్వర్ణామృతంలో సార్ నాకు అనిపించింది అంటే మీకు ఎక్కువగా మేడం జర్నీతో పాటు యూ ఎంజాయ్డ్ ద స్టోరీస్ సార్. సో ఎలా అనిపించాయి సార్? వాయబ్బో, ఇంత స్టోరీ చెప్తాను నా కళ్ళలో కూడా ఊహించలేదు నేను. అది అలవోగా కళ నువ్వు ఆలోచించి చెప్పావా, అప్పటికప్పుడు నీకు వచ్చిందా? నేను ఎందుకు చెప్తాను, ట్రేడ్ సీక్రెట్. అయ్యా బాబోయ్. మేడం ఇది ఓపెన్ టాక్ మేడం, చెప్పండి మేడం. అలా చెప్పేసి ఎట్లా, ఇంకా నాకు 100 ఎపిసోడ్స్ ఉన్నాయి కదా, 100 కథలు చెప్పాలి. ఏమో అలా వచ్చేసాయి, వింటూ ఉంటాను కానీ ఇప్పుడు. కథలు బాగా చెప్పింది. ఇది అవుట్ ఆఫ్ ద బ్లూ ఫర్ మీ. ఓకే. ఇది కొత్త విషయం, వాడి దగ్గర అంత ఉందా స్టఫ్ ఉందని. ఓకే. ధ్యానం చేస్తున్న అన్ని అనుభవాలు ఉన్నాయి తెలుసు నాకు, కానీ ఇలా కథలు చెప్పగల చాకచక్యం ఉందని నాకు తెలియదు. ఎందుకంటే నాకు చేత కాదు కథలు చెప్పడం, నాకు తిట్టడం చేతను. స్టోరీస్ నేరేషన్ కూడా టాప్ క్లాస్ సార్, సూపర్గా చెప్తున్నారు మేడం. చాలామంది ఆ స్టోరీస్కి ఇప్పుడు సపరేట్గా ఆ బుక్స్ తీసుకోదామని చెప్పేసి వేణు సార్ చెప్తున్నారు సార్. అండ్ కొంతమంది ఆ ఓన్లీ స్టోరీస్ని ఎక్స్ట్రాక్ట్ చేసేసి సపరేట్ వీడియోస్ రిలీజ్ చేద్దామని చాలా స్టోరీస్ ఎలా ఉన్నాయంటే, మన జాన జగత్ వాణి మేడం యొక్క స్టోరీస్ ఎడిటోరియల్స్లో ఉన్నాయి. ప్రతి ఎడిటర్ ఒక మంచి స్టోరీ చెప్తుంది ఆవిడ, జాన జగత్ వాణి మేడం. అవునా? చక్కగా చెప్తుంది ఆవిడ, బ్రహ్మాండంగా ఉంటుంది ఆవిడ ఎడిటోరియల్. అందులో ఏదో చిన్న స్టోరీ ఒకటి ఉంటుంది, దాంతో ఒక చిన్న మెసేజ్ వస్తుంది. ఈవిడది కూడా అలానే తయారైంది ఇప్పుడు. ఓకే. ఆవిడ రైటింగ్లో, ఈవిడ స్పోకెన్లో సేమ్ లెవెల్ ఇద్దరు. దట్స్ ఎ గ్రేట్ కాంప్లిమెంట్ టు హర్. ఎస్ మేడం, ఎస్ సార్. స్వర్ణామృతంలో వన్ ఆఫ్ ద హైలైట్స్లో స్టోరీస్ ఎస్ ఎస్ ఉంది సార్. అది చెప్పి చివరిలో స్టోరీ రావడంతో దాంతో అందంగా కావడం బాగుంది. ఎస్ సార్. కరెక్ట్. ఆ డిజైన్ బాగుంది. ఓకే. అసలు స్టోరీ చెప్పాలి నీకు అనిపించిందా? తను అడిగాడా ఏంటి సంగతి? తను అడగలే, నాకే అనిపించింది. అవునా? అది సంగతి. ఎంతసేపు నా స్టోరీ చెప్తుంటే కాదు, నాకు ఒక స్టోరీ చెప్పి, ఐ మీన్ నా జర్నీ కాదు, స్టోరీ చెప్పి దాని ద్వారా ధ్యానం గురించి చెప్దామని. అదే సంగతి. అలాగా ఫినిషింగ్ టచ్ అదిరిపోతుంది సార్ స్వర్ణామృతంలో. సార్ మేడం జర్నీలో సార్, ఒకానొక జర్నీలో మేడం చాలా ఎమోషనల్గా అండ్ ఎస్పెషల్లీ హైదరాబాద్లో ఉన్నప్పుడు మీ టిఫిన్ బాక్స్ మేడంకి ఇచ్చి మేడం పిల్లలు పెట్టడం అనేది అదొకటి ఉండింది సార్. అది మీకు ఎలా అనిపించింది సార్? అత్త కోడల మధ్య ప్రతి ఇంట్లోనూ గొడవలు ఉంటాయి. ఓకే. అత్త నాకు ఈ విధమైన కోడలు వస్తుంది అనుకుంటుంది, కోడలు ఈ విధమైన నాకు అత్త వస్తుంది అనుకుంటుంది. ఇది ఇంటింటి కథ. ఇది ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. బిఫోర్ మెడిటేషన్ అందరి ఇళ్లలో ఉంటుంది, ఆఫ్టర్ మెడిటేషన్ ఏ ఇంట్లోనూ ఉండదు. ఓకే. ఈమె మెడిటేషన్ వచ్చిన తర్వాత, మా మదర్ మెడిటేషన్ వచ్చిన తర్వాత ఏమీ లేవు, కథలు లేదు. వాళ్ళిద్దరు మెడిటేషన్ రాకముందు కథలు ఉంటాయి. కరెక్ట్. ఆ టైంలో ఇంకా మేడం మెడిటేషన్ ప్రతి ఇంట్లోనూ ఉంటాయి. ఎస్ సార్. మెడిటేషన్ రాకముందు ప్రతి ఇంట్లోనూ కథలు ఉంటాయి. ఎవ్రీ హోమ్. దట్ ఈస్ వై వీ షుడ్ హ్యావ్ మెడిటేషన్. ఎస్ సార్. అందుకోసమే ధ్యానం కావాలి మనకి. ఇంట్లో శాంతి ఉంటే మెడిటేషన్ ఎందుకు మనకి? ఒంట్లో ఆరోగ్యం ఉంటే మెడిటేషన్ ఎందుకు? ఇంట్లో శాంతి ఉంటే మెడిటేషన్ అక్కర్లేదు, ఒంట్లో ఆరోగ్యం ఉంటే మెడిటేషన్ అక్కర్లేదు. ఇంట్లో శాంతి కోసం, ఒంట్లో ఆరోగ్యం కోసమే మెడిటేషన్ కావాలి. నేను 40 సంవత్సరాలు అయిపోయింది మెడిటేషన్ మానేసి. ఎందుకంటే నాకు ఒంట్లో ఆరోగ్యం వచ్చేసింది, నాకు శాంతి వచ్చేసింది.
ఆవిడకి శాంతి ఉన్నా లేకపోతే నాకు శాంతి వచ్చేసింది. ఎందుకంటే నేను ధ్యానంలోకి వచ్చేసిన ఆవిడ ఇంకా రాలేదు అప్పటికి. ఓకే. మా మదర్కి శాంతి వచ్చినా రాకపోయినా నాకు వచ్చేసింది. ఎందుకంటే నేను ధ్యానంలోకి వచ్చేసాను కానీ ఆవిడ ఇంకా రాలేదు. నాకు శాంతి అవుతుంది. నాకెప్పుడు అశాంతి లేదు. ఓకే. ఎందుకంటే నేను ధ్యానంలోకి వచ్చేసాను అప్పటికి. అవును సార్. 1976లో నా ధ్యానం స్టార్ట్ అయింది. 1979 అయిపోయింది. కేల్కతం. ఇప్పుడు ఒకటి ఏంటంటే మగవాళ్ళు బయట తిరుగుతారు కాబట్టి వాళ్ళకి ఏమీ డిఫరెన్స్ లేదు. ఇంట్లో అశాంతి ఉన్నా అశాంతి లేకపోయినా వాళ్ళకేమీ ఉండదు. కానీ ఆడవాళ్ళు ఇంట్లో ఉంటారు కాబట్టి దే హ్యావ్ టు ఫేస్ ఎవ్రీథింగ్. అది. సో ఆ స్టెప్స్ అనేది మెడిటేషన్కి అండ్ ఎవ్రీబడి విల్ సక్సెస్ఫుల్లీ ఫేస్ త్రూ మెడిటేషన్. ఆఫ్టర్ మెడిటేషన్ అసలు ఫేస్ చేయడానికి ఏమి ఉండదు. బిఫోర్ మెడిటేషన్ ఇవన్నీ ఉంటాయి, ఈ క్లాషెస్ అన్నీ ఉంటాయి. అంటే దాన్ని ఏమంటారు, ఈగో క్లాషెస్ అంటారే, ఇవన్నీ ఉంటాయి. సో ఆఫ్టర్ మెడిటేషన్ అంతా కూడా యా. సో మెడిటేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ పర్సన్ ఇన్ ఎవ్రీ ఫ్యామిలీ. జూమ్లో ప్రతి ఇంట్లో వచ్చి ఇవే కథలు వింటున్నాను ప్రతిరోజు పొద్దుంచి రాత్రి వరకు. ధ్యానం చేయకుండా అలా ఉన్నాను, ధ్యానం చేసిన నా జీవితం మారిపోయింది. ఇవాళ ఒక ఆవిడ చెప్తాను ఢిల్లీలోంచి, నేను వారం రోజులు వచ్చింది ధ్యానంలోకి, నా జీవితం అంతా మారిపోయిందని చెప్పింది. వారం రోజులు 7 days ధ్యానంలోకి వచ్చి నా జీవితం అంతా మారిపోయిందని చెప్పింది ఆవిడ. ఇవాళే పొద్దున ఢిల్లీ నుంచి ఒక ఆవిడ. ఓకే. అంటే వారం రోజుల్లో ధ్యానంలోకి వచ్చి జీవితం అంతా మారిపోయిందంటే అది సంగతి. సో ధ్యానం మార్చేస్తుందంతా. సార్, ధ్యానం ఇది ఆల్ ఇన్ ఆల్, అన్నీ ఇస్తుంది మనకి, A to Z. ఆనాపానసతి ఈజ్ ఈక్వల్ టు A to Z. ఏ అంటే ఏ ఇస్తుంది, బి అంటే బి ఇస్తుంది, సి అంటే సి ఇస్తుంది, డి అంటే డి ఇస్తుంది, జెడ్ అంటే జెడ్ ఇస్తుంది. ఆనాపానసతి ఈజ్ ఈక్వల్ టు A to Z. ఇవాళ పొద్దునే విన్నాను ఢిల్లీ నుంచి ఒక ఆవిడ. ఓకే. నేను వారం రోజులు అయింది స్టార్ట్ అయ్యి నా జీవితం మారిపోయింది పూర్తిగా అని నవ్వుకుంటూ చెప్పింది. ఇంకోటి కలకట్టా నుంచి ధ్యానం రాకుండా నాకు ఇంట్లోనే టోటల్ అశాంతి. నాకు ధ్యానం వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమీ లేదు, హాయిగా ఉందని చెప్పి. ప్రతి ఇంట్లో అంతే, వితౌట్ ఎనీ ఎక్సెప్షన్. వితౌట్ ఎనీ ఎక్సెప్షన్. ధ్యానం ఉన్న ఇంట్లో వితౌట్ ఎనీ ఎక్సెప్షన్ అంతా శాంతి ఉంటుంది. ధ్యానం లేని ఇంట్లో వితౌట్ ఎనీ ఎక్సెప్షన్ అంతా శాంతి ఉంటుంది. గొడవలాంటి గందరగోళం ఉంటుంది. జనరలైజ్ చేసి పారేస్తారు. మరి సత్యం ఇది. సో ధ్యానం బిఫోర్ అత్తకోడలు, ధ్యానం ఆఫ్టర్ అత్తకోడలు ఇది డిఫరెంట్. ప్రతి సినిమాలో హీరో హీరోయిన్ విలన్ ఉంటాడు అలాగా. సినిమా అంటేనే హీరో హీరోయిన్ విలన్, అదే కదా. ఎస్ సార్. సార్ అలాగే జీవితం అంటేనే ధ్యానం బిఫోర్, ధ్యానం ఆఫ్టర్. ఓకే. ఇది పుట్టే ముందే మనకు అన్నీ తెలుసు. సగం జీవితం ఇలా జరుగుతుంది ఇంటర్వెల్ ముందని చెప్పేసి. ఇంటర్వెల్ తర్వాత నువ్వు ధ్యానంలోకి వస్తే ఇలా ఉంటుంది అని తెలుసు, కానీ వస్తామో తెలియదు. పై నుంచి డిసైడ్ చేసుకుని వచ్చిన ఈ జన్మలో మనం సాధిస్తామని మనకి తెలియదు మనకి. ఓకే. ఇప్పుడు IPL మ్యాచెస్ జరుగుతున్నాయి, హైదరాబాద్ వర్సెస్ చెన్నై, ఏది గెలుస్తుందో తెలియదు మనకి. అందరూ గెలవాలనే ఆడతారు, కానీ హైదరాబాద్ చెన్నైని ఓడించేసింది, మళ్ళీ మన బాంబేతో ఓడిపోయింది. అది తమాషా. మనం ప్లాన్ చేసుకుని వచ్చినా కూడాను అది అందరికి వస్తామా రాదా మనకి తెలియదు, ఎవరికి తెలియదు. సో వచ్చాక మ్యాండేటరీ ధ్యానానికి వస్తామని లేదు సార్. నువ్వు మ్యాచ్ ఆడుతున్న మ్యాండేటరీ గెలుస్తావా? ఏమే నువ్వేనా ఒక్కడే మొగడు ఉంది దానికి? వస్తే గొప్ప విషయం అంతే. ఆయన ఎట్లా చూస్తారంటే వాళ్ళు ఓడిపోతారు అని తెలిసాక కూడా ఎలా ఓడిపోతారు అని చూస్తారు. ఇంకా ఓడిపోతారులే అని మనం టీవీ బంద్ చేస్తాం మామూలుగా అయితే. ఓకే. సో ఇక్కడికి వచ్చా కూడా ఫుల్ డైనమిక్స్ ఇస్తారు అట్లయితే. ఓకే. లోగుట్టు పిరమళ్ళకు కూడా ఎదకలేదు.
ఏంటి లోగుట్టు పెరుమాళ్ళకి ఎరుకో కదా అని అనుకుంటాం కానీ ఆయన కూడా తెలియదు. ఆయన కూడా మ్యాచ్ చూస్తున్నాడు, ఐపీఎల్ మ్యాచ్ ఎవడు గెలుస్తాడని చెప్పేసి. హైదరాబాద్ గెలుస్తున్నా, చెన్నై గెలుస్తున్నా, మనమే కాదు కూర్చున్నది, పై లోకలంతా ఇలా చూస్తున్నారు ఐపీఎల్నా. ఐపీఎల్. హైదరాబాద్ వర్సెస్ చెన్నై. వాళ్ళకి టీవీలు అక్కర్లే కదా, చక్కగా లైవ్ చూడవచ్చు ఎదురుగుండా. వాళ్ళు ఓపెన్ మూడో కన్నా ఓపెన్ చేసుకుని చూసుకుంటారు అదే అంతే. వాళ్ళకి టీవీలు అక్కర్లే. లోగుట్టు పిరమళ్ళకు కూడా ఎరకలేదు, ఇది ఇవాళ స్టేట్మెంట్. ఇదేంటి నాకు వింతగా అనిపిస్తుంది. మనం ఏదో వింతగానే మాట్లాడతాం, మనం లేదా ఎవడు వినడం మనకి. టీఎంసీలో అన్నీ వింతలే, ఎందుకంటే ఎక్కడా లేని వింతలు ఇక్కడ ఉంటాయి, ఎక్కడా లేని డైలాగులు ఇక్కడ ఉంటాయి. ఇప్పుడు అందరూ ఆలోచిస్తారు, పెరుమాళ్ళకి ఎరక అని ఇన్నాళ్ళు అనుకున్నాం, ఇప్పుడు ఎరకలేదు అంటున్నారు సారు, ఎలాగా? ఎలాగంటే అంతే, వాళ్ళు మళ్ళీ భరిస్తాం, మనం వాళ్ళని భరించాలి అంతే. దేవుళ్ళు మానవులను భరించినప్పుడు మనం కూడా దేవుళ్ళని భరిస్తుంటాం. ఎస్, వాళ్ళకి మన జాతకాలు తెలుసు, మనకి వాళ్ళ జాతకాలు తెలుసు. ఏం చేద్దాం మరి? ఏం చేద్దాం? ఇది గుర్తుంచుకో, లోగుట్టు పెరుమాళ్ళకు కూడా ఎరకలేదు. వావ్, న్యూ స్టేట్మెంట్ సార్ ఈరోజు స్వర్ణామృతంలో. ఇదే సార్ మీరు మార్చిన కొన్నిసార్లు అసలు అద్భుతంగా ఉంటుంది సార్. మామూలు రెగ్యులర్గా మానవ సేవే మాధవ సేవ అంటారు సార్, మీరు దాన్ని మాధవ సేవే మానవ సేవ అని మార్చడం. ఈ బుర్ర ఉల్టాగా పెట్టాడు వాడు, పైవాడు. అది ఉల్టా ఇప్పుడు ఆలోచిస్తుంది. కంప్లీట్ బ్రేక్ ద రొటీన్ కాన్సెప్ట్ సార్. ఆయన ఎదుటి మనిషి ఎట్లా చేస్తాడంటే తిక్కమక్క పెట్టేసేసి వాళ్ళు ఆలోచించేలాగా చేయాలి ఏంటి ఇది అని. అప్పుడు ఆ కాన్సెప్ట్ని పదే 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 ఏంటి సార్ ఇలా అన్నారు, ఇలా అన్నారేంటి అని ఆలోచిస్తారు కదా, దాని మీద కొంచెం వర్క్ చేస్తారు కదా, మెదడుకు మేత మేడం. అదే మేత ఇస్తారు అన్నమాట ఈయన. సో సార్ మన ఇంకా ఈ స్వర్ణామృతంలో సార్ మనం వన్ ఆఫ్ ద బెస్ట్ ఎపిసోడ్స్ హాంకాంగ్ ఎపిసోడ్ సార్. థరోలీ ఎంజాయ్డ్ ఆల్ ద ఆడియన్స్. సో ఆ టైంలో మీ గుర్తునేవి ఉన్నాయి సార్ మేడం, ఇంకా చెప్పలేనివి ఏమైనా? అక్కడ పెద్ద పెద్ద బుద్ధిస్ట్ టెంపుల్స్ ఉన్నాయి. ఓకే, హాంకాంగ్లో ఎక్కడ ఉన్నాయి? మన బ్యాంకాక్లో చూసాను. కాదు, హాంకాంగ్లో బుద్ధిస్ట్ టెంపుల్స్ ఉన్నాయి కదా. ఒకటే కదా మొనాస్ట్రీ, అది మకావ్లో ఉంది, హాంకాంగ్లో కాదు. అదే దారిలో ఉంది, మకావ్లో కూడా కాదు. ఎన్నో ఐలాండ్స్ ఉంటాయి అక్కడ. ఓకే, పెద్ద బుద్ధిస్ట్ టెంపుల్ ఉంది. అక్కడ పోయి కాసేపు టెంపుల్లో ధ్యానం చేసుకుందామని కూర్చున్నాను. ధ్యానం పడ కళ్ళు రెండు మూసుకున్నాను. తిరిగి వచ్చాం కదా, అలసిపోయాము. కాసేపు పక్కన కూర్చుంటే ఒక అర్ధగంట సేపు కళ్ళు తెస్తే అందరు పళ్ళు పెట్టిపోయారు, చుట్టూ అన్ని పళ్ళు ఉన్నాయి. ఇట్లా ఇలా 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 చూసి గబుక్కలు లేచిపోయారు అక్కడ నుంచి. ఆ గుడిలో బుద్ధుడి ప్రసాదం చిన్న పంది పిల్ల, చంపిన పంది పిల్లని కూడా పెట్టారు ప్రసాదం కింద. ఓకే, వాళ్ళకి మాంసం అంటే ప్రసాదమే. వాళ్ళకి మాంసం అంటే బెస్ట్ ఫుడ్. వాళ్ళకి రకరకాల మాంసాలు, పావు మాంసం, తేలు మాంసం, కప్ప మాంసం, అన్ని మాంసాలు అక్కడంతా. నీకు ఏది కావాలి మాంసం అంటే, పాము అంటే ఆ పాము లైవ్ పాముని వాడు వేడి నీళ్ళు వేసి ఉడికించి దాన్ని కోసి వంటిని దిగిస్తాడు. అప్పటికప్పుడు ఫ్రెష్గా దాన్ని చంపి. ఏ మాంసం ఉంటే ఆ మాంసం నీకు ఫ్రెష్గా ఇస్తాడు నీకు. అది చైనా. ఇలా పట్టుకుంటారు పావుని, పట్టుకొని తల కోసేస్తారు ఫస్ట్, దాన్ని వేసేస్తారు. మన వంకాయ కాడు కోసేసినట్టు. అయ్యా బాబా, అక్కడ వెజిటేరియన్ హోటల్ మనం ఒక బుద్ధిస్ట్ మొనాస్ట్రీకి వెళ్ళినప్పుడు వెజిటేరియన్ హోటల్ ఉందని చెప్పి వెళ్ళామే. అక్కడ చేపలు కూడా వెజిటేరియన్. దరిద్రమైన దేశం అది. నేను మళ్ళీ ఇంకోసారి హాంకాంగ్ వెళ్ళాను మళ్ళీ. ఓకే, ధ్యానం నేర్పించడం కోసం ధ్యానం టీంతో వెళ్ళాను హాంకాంగ్. 1979లో వెళ్ళాను మళ్ళీ. ఓకే, 1999లో. 99. 1987లో ఫస్ట్ టైము హాలిడేస్ కోసం
1999లో సెకండ్ టైం వెళ్ళాను ధ్యానం కోసం. అప్పుడు బీవీ రెడ్డి గారు కూడా వచ్చారు అంకుల్. ఓకే. ఎంతమంది వెళ్ళారు సార్ అప్పుడు గ్రూప్? 452 ఓకే ఓకే. హాంకాంగ్కి. అది ఫస్ట్ ధ్యానం ట్రిప్ ఓకే. వేరే దేశానికి సో మెడిటేషన్ స్ప్రెడింగ్ కోసం అని చెప్పేసి ఫస్ట్ ట్రిప్. ఓకే. 1999. ఓకే. అప్పుడు క్లాసెస్ కండక్ట్ చేశారా సార్? ఇండివిజువల్స్కి, ఇండివిజువల్స్. గ్రూప్స్ కాదు, ఇండివిజువల్స్కి. వన్ ఆర్ ఎ ఫ్యూ ఇండివిజువల్స్ అంతే. ఓకే ఓకే. సింగపూర్కి వెళ్ళి సింగపూర్ నుంచి హాంకాంగ్ వెళ్ళాను. సింగపూర్లో టెంపుల్లో క్లాస్ చెప్పి ఓకే. సౌత్ ఇండియన్ టెంపుల్, మళ్ళీ అక్కడి నుంచి హాంకాంగ్ వెళ్ళాను. సార్ హాంకాంగ్ ట్రిప్లో ఒకసారి మేడం చెప్పారు సార్ 2 days కంప్లీట్గా వాటర్తోనే ఉన్నారని చెప్పేసి. సారీ, బ్యాంకాక్లో. నేను అన్నీ మర్చిపోయాను ఆయన. ఓకే. ఎలా మర్చిపోతావు? అప్పుడు నువ్వు వెళ్ళి హోటల్ వెతికి తీసుకెళ్ళావు కదా, పంజాబీ దాబా హోటల్కి. జ్ఞాపకం ఉంది, నాకు తెలుసు. ఇంకా నీకెలా అనిపించింది ఈ స్వర్ణామృతం అంతా? సార్ స్వర్ణామృతం కంప్లీట్ ఎపిసోడ్ సార్. చెప్పాలి అంటే మీ కంప్లీట్ జర్నీ సార్ వింటున్నప్పుడు ఐఎమ్ గెటింగ్ లాట్ ఆఫ్ మోటివేషన్ సార్. మేడం చెబుతున్నప్పుడు అక్కడ ఉన్నాను, పేరుకి అక్కడ ఉన్నా సార్. ఆ విజువల్స్ అంతా కూడా ఒక స్క్రీన్ మీద వెళ్తున్నట్టుగా అనిపిస్తుంటుంది సార్ ఇంటర్వ్యూలో. ఎస్పెషల్లీ ఏవైతే ఇన్సిడెంట్ చెప్తుంటారో ఒక మొత్తం ఒక వర్చువల్గా కనపడుతున్నట్టుగా అది ఇంటర్వ్యూలో తెలుస్తుంటుంది సార్. సో ఆటోమేటిక్గా టైం ట్రావెల్కి వెళ్ళి అడుగుతున్నట్టుగా ఆ ఫీల్ చాలా బాగుంది సార్. అండ్ అట్ సేమ్ టైం చెప్పాలంటే మ్యాక్సిమం అన్ని ఎపిసోడ్స్ అంతా కూడా డైనమిక్గానే సార్. జస్ట్ అక్కడ కూర్చున్నాక కెమెరా స్విచ్ ఆన్ చేశాక ఏం జరుగుతుందో తెలియదు సార్. బట్ ఆ ఫ్లో అంతా కూడా ఆ విజువల్స్ అన్నీ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను సార్. ఎంజాయ్ చేయడమే కాకుండా ఐఎమ్ గెటింగ్ లాట్ ఆఫ్ మోటివేషన్ సార్. దట్ ఇస్ ద ప్లస్ పాయింట్. ఓకే, నౌ కంటిన్యూ ఫ్రమ్ వేర్ యూ హ్యావ్ లెఫ్ట్ ఇన్ ద లాస్ట్ ఎపిసోడ్ విత్ హర్. ఎస్ సార్. మేడం, ఇప్పుడు మనం జర్నీ కంటిన్యూ చేస్తాం. ఓకే. అండ్ ఫస్ట్ టైం ఈ జర్నీ స్వర్ణామృతంలో కంటిన్యూ చేసేటప్పుడు పత్రి సార్ ప్రజెన్స్ ఈస్ ఎలివేటింగ్ ద షో అండ్ ఆల్సో మోర్ అలర్ట్. మేడం, గత ఎపిసోడ్లో మీరు కంప్లీట్గా హైదరాబాద్ నుంచి కర్నూలుకి షిఫ్ట్ అయ్యారు. ఇంత ఆల్ కంప్లీట్ లగేజ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ సార్కి ట్రాన్స్ఫర్ అయ్యి మళ్ళీ కర్నూలుకి వచ్చేసారు. సో హైదరాబాద్కి అంతకుముందుకు షిఫ్ట్ అయ్యారు కదా మేడం. కంప్లీట్ మీ ఫ్యామిలీ అంతా కూడా అక్కడే ఉంది. సో తర్వాత మీరు మెడిటేషన్ రావడం, ఎంజాయ్ చేయడం అంతా కూడా ఉండింది. సో మళ్ళీ ఎక్స్పెక్ట్ చేస్తారా మేడం మీరు కర్నూలుకి మళ్ళీ అదే కర్నూలుకి మళ్ళీ వస్తారని? లేదు, ఎక్స్పెక్ట్ చేయలే. అంటే ఎక్స్పెక్ట్ చేయడం అంటే ఏదీ లేదు. ఇటు అన్ఎక్స్పెక్టెడ్ లేదు, ఎక్స్పెక్టెడ్ లేదు, రెండు లేవు. ఎస్, ఎంజాయింగ్ ద ఫ్లో. అంతే. ఓకే. సో మళ్ళీ కర్నూలుకి వచ్చాక అక్కడ జర్నీ, మెడిటేషన్ జర్నీ అండ్ మన మూమెంట్ అక్కడే మనకి పునాది. సో ఎలా ఉండింది మేడం అక్కడికి వెళ్ళాక మీకు? అంటే వెళ్ళంగానే ఏమీ లేదు. ఆయన ఫ్రెండ్ శౌరి గారు ఉన్నారు కదా, వాళ్ళ ఇంట్లోనే మేడ మీద అప్పుడు పిఎస్ఎస్ అని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అంటే అక్కడ ఆ ఇంట్లో అక్కడ షిఫ్ట్ అయ్యారు మేడం? ఉంది. వాళ్ళ ఇంట్లో పైన మేడ మీద బోర్డు పెట్టాం. ఓకే. స్టార్టింగ్ అనమాట అది బోర్డు పెట్టాము. అది ఫస్ట్ బోర్డు మంది. ఆ బోర్డులో ఏముందంటే మెడిటేషన్ అండ్ ఎన్లైటన్మెంట్ సెంటర్. ఓకే. ఎన్జి శౌర్య గారి ఇంటి మీద పైన. సో అది ఫస్ట్ సెంటర్ సార్ మనకు అఫీషియల్. ఫస్ట్ బోర్డు పెట్టాము. బోర్డు పెట్టిన సెంటర్. అలా కూర్చునేవాడిని, ఎవరో ఒకరో ఇద్దరు వచ్చేవారు. ఓకే. సాయంత్రం పాటు వెళ్ళి కూర్చునేవాడిని, మళ్ళీ భోజనం టైం వరకు నా పుస్తకాలు నేను చదువుకుంటూ కూర్చునేవాడిని. ఆయన ఇంట్లో పెద్ద పుస్తకాల లైబ్రరీ ఉంది. ఓకే. ఆయన మహా పుస్తకాలు పిచ్చాడు. ఎన్జి శౌర్య గారు అని చెప్పు, ఆయన గ్రేట్ మాస్టర్. చాలా గ్రేట్ మాస్టర్ నిజంగా. ఆయనే కాదు, వాళ్ళ ఆవిడ కూడాను. ఆవిడైతే ఓపెన్ ఐస్తోనే అందరు మాస్టర్స్ని చూసేది.
ఓకే గ్రేట్ గ్రేట్ మాస్టర్స్ని చూసేది ఆవిడకి సైకిక్ పవర్స్ లాంటివి ఆవిడ షీఈస్ హ్యావింగ్. సో ఆయన పుస్తకాల పురుగు ఈయనలాగే ఆయన ఇంట్లో చాలా పుస్తకాలు ఉండేవి. చాలా మంచి మనిషి, ఎంత నెమ్మదస్తుడో. అస్సలు ఆయన గట్టిగా మాట్లాడి నేను చూడలేదు, అంత నెమ్మదస్తుడు. ఈయనని సపోర్ట్ చేసి ఫస్ట్ వాళ్ళ ఇంట్లో ఒక సెంటర్ పెట్టడానికి ఒప్పుకొని ఇంటికి రాకపోకలు బాగుండేవి. మంచి షీఈ్ మై గుడ్ ఫ్రెండ్, హిజ్ వైఫ్. ఓకే. ఆవిడ పేరు ఏదో ఉందో విజయలక్ష్మి అనుకుంటా. విజయ మేడం. యా మేడం వాళ్ళు మెడిటేషన్కి ఎలా వచ్చారు మేడం? సార్ ద్వారా? ఆయన చెప్పాను కదా అంతకుముందే ఈ స్పిరిచువల్ బుక్స్ అన్నీ చదువుతారు అని, అలాగా పరిచయం అయ్యారు ఆయనకి. ఏదో లైబ్రరీలో కదా, నువ్వు వెతుకుతుంటే ఆయన వెతుకుతుంటే అక్కడ కనిపించారు. ఫస్ట్ టైం కర్నూలులో ఉన్నప్పటి నుంచి నాకు ఆయన ఫ్రెండ్ ఆయన. ఓకే. నేను సెకండ్ టైం కర్నూలుకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆయనతో బాగా దోస్తి పెరిగిపోయింది. వెంటనే మెడిటేషన్ సెంటర్ ఓపెన్ చేశాడు. అప్పటికి నేను బాగా మెడిటేషన్ అయిపోయింది కదా అది బాగా. అవును సార్. ఫస్ట్ టైం అప్పటికే నేను మెడిటేషన్లో వస్తున్నాను. సో అప్పుడు ఆ పుస్తకాలను చదవడం, ఆయన మంచి ఫ్రెండ్ అయిపోయాడు. ఆయన ధ్యానించడం మొదలుపెట్టాడు, ఆయన వైఫ్ ధ్యానించడం, వాళ్ళ ఇంట్లో అందరూ ధ్యానించడం మొదలుపెట్టారు, వాళ్ళ కొడుకు అందరూ. ఓకే. అది ఫస్ట్ ఫ్యామిలీ, మెడిటేషన్ ఫ్యామిలీ, ఫుల్ ఫ్యామిలీ చేయడం. ఫుల్ ఫ్యామిలీ. సో దాంతో వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి పైన వాళ్ళ ఇంటి పైన బోర్డు పెట్టాలనేది ఇనిషియేట్ చేయడం జరిగింది. ఓకే. ఫస్ట్ వెళ్ళంగానే నేను వెళ్ళలేదు, ఈయన వెళ్ళారు. ఇల్లు చూసేసి అదే వెంకటరమణ కాలనీ అని ఉంది, చాలా బాగుండింది ఇల్లు. ఐ లవ్ దట్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్. ఇటు అటు అక్కడక్కడ ఇల్లు ఉన్నాయి అంతేను, దూరంగా ఉంది ఊరికి కొంచెం. ఇప్పుడైతే అది కలిసిపోయింది అనుకో, అప్పుడు ఊరికి దూరంగా ఉండేది. 3 bedrooms హౌస్, పెద్ద హాలు, చాలా నచ్చింది నాకైతే ఆ ఇల్లు. పెద్ద వంటిల్లు. ఓకే. అసలు చిన్న ఇంట్లోంచి అంత పెద్ద ఇల్లు వెళ్ళేసరికి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఆ ఇల్లు చూసి. మాకు అంత సామానే లేదు అప్పుడు పెట్టుకోవడానికి కూడా, అంత నీళ్లు నింపడానికి. బట్ చాలా బాగుంటుంది అక్కడ ఒక రూమ్లో ఆయన ఆఫీస్ పెట్టుకున్నారు ఫ్రంట్లో. ఆయన ఆఫీస్ ఇంట్లోనే ఉండేది. ఓకే. ఒక రూమ్లో ఆఫీస్ పెట్టుకొని ఆయన వెళ్ళినప్పుడు వెళ్ళేవారు, లేకపోతే ఆఫీస్లో పని చేయించుకునేవారు. ఇంకొక అసిస్టెంట్ ఎవరో ఉండేవారు, ఆయన పేరు ఏదో ఉంది. అప్పట్లో ఏంటి ఒక్కొక్క విలేజ్ని దాన్ని దత్తత తీసుకునేవారు ఆయన, రైట్, దత్తత తీసుకునేవారు. అక్కడ ఈ ఎరువులు వేసి చూపించేవారు అనమాట ఎలా పెరుగుతుంది అని. ఓకే. అలా చేసేవారు. దానికి ఒక ఊరు నుంచి నందికొట్టుకూరు అని అక్కడే దగ్గర, నన్నూరు నుంచి ఒక అబ్బాయి, ఆ అబ్బాయి ఈయనకి అసిస్టెంట్గా ఉండేవాడు, పనిచేసేవారు అక్కడ. గుడ్డి మున్ని అందరం ఫ్యామిలీ అంతా రియల్లీ హ్యాపీ ఫ్యామిలీ, బాగుండింది అంతా. ఓకే. సో మునియక్క గుడి అక్క కూడా అక్కడ స్కూలింగ్ అంతా కూడా జాయిన్ అవ్వడం? నేను మాంటిసరీలోనే జాయిన్ చేయించాను. ఓకే. బాగుండింది అక్కడ. ఇట్ వాస్ రియల్లీ గుడ్ ప్లేస్. ఐ రియల్లీ లవ్డ్ ఇట్. ఫస్ట్ హౌస్ విచ్ ఐ ఎవర్ లవ్డ్ ఇట్. ఎందుకంటే ఇది ఊరికి దూరంగా ఉండేది, జనసంచారం లేదు. తర్వాత ఈయనకి జీప్ ఉండేది, వాళ్ళ ఆఫీస్ వాళ్ళు ఒక జీప్ ఇచ్చారు, ఫోన్ ఉండేది, అన్నీ ఉండేవన్నమాట ఇంట్లో. అప్పుడు మన బంగారం షాప్ వాళ్ళంతా, ఈ శౌరి గారి ఇంటి చుట్టుపక్కలంతా ఈ గోల్డ్ మర్చెంట్స్ ఉండేవారు. రామాంజనేయులు, ప్రేమ్ కుమార్ అని, కేశవ కుమార్, ఇలాగ కొంతమంది ఉండేవారు. వాళ్ళందరూ ఇంటికి వచ్చి వస్తూ పోతూ ఉండేవారు. నైట్ అవుట్స్ ఇప్పుడు హైదరాబాద్లో ఎలాగైతే మా ద్వారకు వాళ్ళతో చేశామో అక్కడ వాళ్ళందరితో కూడా నైట్ అవుట్స్. న్యూటన్ వాళ్ళందరూ వచ్చేవాళ్ళు. న్యూటన్ తర్వాత వచ్చాడు, ఫస్ట్ వీళ్ళు వచ్చారు. ఓకే. తర్వాత ఎవరో స్వామీజీ వచ్చారు, ఆయన కోణంగి స్వామిని. ఆయన ఉన్నప్పుడు వాళ్ళు వచ్చారు, న్యూటన్ ఇద్దరు వచ్చారు. ఇద్దరు వచ్చినప్పుడు అప్పుడు ఫస్ట్ టైం అనమాట. ఎవరు రామాంజనేయులుకి పరిచయం, బస్సులో కలిసి ప్రయాణం చేస్తూ రామాంజనేయులు ఈ పుస్తకాలన్నీ తను చదువుతుంటే న్యూటన్ అడగడము,
అప్పుడు న్యూటను ఇలా సుభాష్ పత్రి గారు అని ఉన్నారు, ఆయన ధ్యానం నేర్పిస్తారని చెప్పేసరికి అప్పుడు న్యూటన్ వచ్చాడు. ఫస్ట్ ఈ బ్యాచ్ అంతా ఉండేది. సో వీళ్ళందరూ అక్కడ మన ఎన్జీ సార్ వాళ్ళ అక్కడ సెంటర్ పైన నేర్చుకునేవాళ్ళు సార్, పైన. మన న్యూటన్ సార్ వాళ్ళందరూ కూడా. యా. ఇంటికి సాటర్డే వచ్చేవాడు. ఇంటికి వచ్చేవారు. ఓకే అక్కడ కూడా ఎవ్రీ సాటర్డే మీటింగ్ పెట్టేవాడిని ఓకే, ఇంట్లోనే సార్? ఇంట్లోనే. ఓకే. నైట్ అంతా మెడిటేషన్ చేస్తాడు. సేమ్ హైదరాబాద్లో ఎలాగైతే వీకెండ్స్లో జరిగేదో అలాగా. అక్కడ ఇంటి మీ మా వెంకటరమణ కాలనీలో కూడా ఇంటి దగ్గర పెద్ద బోర్డు కూడా పెట్టుకున్నాం, ఇలా మెడిటేషన్ది కదా, అది పెట్టుకున్నాం. ఓకే. నాకు ఒక్కొక్క బోర్డు ఎక్కుతున్న కొద్దీ గుండెల్లో రైళ్లు పరిగెత్తేవన్నమాట. ఈయన ఏంటి ముందరికి వెళ్ళిపోతున్నారు అని. ఓకే, దట్ ఈస్ ద సెకండ్ బోర్డ్ మేడం. సెకండ్ బోర్డ్ అది. ఓకే. అది తర్వాత కర్నూలులో అన్ని వాల్స్ మీద ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాసం రాయించాను మా కంపెనీ డబ్బులతో. ఓ ప్రతి గోడ మీద. ఓకే. పెయింటింగ్ సార్? పెయింటింగ్. ఓకే. వాళ్ళది కోరమాండల్ అని పోస్టులు వేస్తారు కదా ఆ పెయింట్ తోటి, ఆ పెయింట్ వాడేసి. మా దగ్గర అఫీషియల్గా ఉంటాడు కదా ఒకడు, అవును సార్, గ్రోమర్ ఎరువుల గురించి అడ్వర్టైజ్మెంట్కి, వాడి చేత ఇవన్నీ వేయించేసేవాడిని. ఓకే. వాడు కోరమండలికి బిల్లు పెట్టాడు వీటన్ని, నేనే పాస్ చేసేవాడిని. ఆ కోరమండలి డబ్బులతో అన్ని కర్నూలు నిండా వాల్ పెయింటింగ్స్ అన్ని వేయించాను. సూపర్ సార్. అది ఇప్పటికీ కొన్ని వాల్ పెయింటింగ్స్ ఉన్నాయి. ఇప్పటికి సార్? ఇప్పటికీ ఉన్నాయి. అది ఫస్ట్ వాల్ పెయింటింగ్. చాలా పెద్దవి, ఇంత పెద్ద వాల్, పెద్దవి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యానం. అంతే అంతే. ఓకే. పిరమిడ్ లేదు కదా, పిరమిడ్ ఇంకా రాలేదు, ఏం లేదు. ఇదంతా 1990 సార్? 1990. ఓకే. సో 89 నవంబర్లో మీరు జూన్ అనుకుంటా, జూన్లో ఎప్పుడు ట్రాన్స్ఫర్స్. 89 ఎండ్లో వచ్చాను. 89 సో 91 దాకా ఉన్నాను. ఈ 92లో నేను రిజైన్ చేశాను. రిజైన్ చేసేటప్పుడు ఇవన్నీ చేసిన పనులన్నీ ఇవన్నీ ఓకే. కంపెనీ డబ్బులతో. బిఫోర్ రిజైనింగ్ ఇవన్నీ కూడా వాళ్ళు. ఈ విషయం మా కంపెనీ వాళ్ళు ఏంటంటే నా మీద కేసు వేస్తారు ఇప్పుడు. అలాగే ప్రౌడ్గా ఫీల్ అవుతారు సార్. అవునా? అవును సార్. ఒకప్పుడు మా కంపెనీలో ఉన్న అతను ఇప్పుడు మొత్తం వరల్డ్ వైడ్ స్పిరిచువల్ గురు, స్పిరిచువల్ సైంటిస్ట్ అనేది దే ఫీల్ వెరీ హ్యాపీ సార్, ఫీల్ వెరీ ప్రౌడ్. సార్ ఇక్కడ మన 1990స్లో మనకు బివి రెడ్డి గారు ఎలా వచ్చారు సార్? అక్కడే ఆ వెంకటరమణ కాలేజీలో ఉన్నప్పుడే ఒక రోజు బివి రెడ్డి గారు వచ్చారు. ఓకే. ఆయన ఎవరో నాకు తెలియదు. నాకు కేశవ్ కుమార్ తీసుకొచ్చాడు. ఆ రోజు రాత్రి వచ్చారు, 9 o'clock వచ్చారు, మెడిటేషన్ చేశాడు. హాఫ్ అన్ అవర్ 1 hour అయిన తర్వాత అందరూ అనుభవం బట్టి ఆయన కూడా మంచి అనుభవం చెప్పాడు. ఆయన థర్డే ఓపెన్ అయింది, కొంతమంది మాస్టర్ని చూశాడు ఆయన. మర్నాడు పొద్దున్నే నాకు ఆయన ఫోన్ చేశాడు. ఓకే. 7:30 కల్లా. నేను నిన్న వచ్చాను మీ ఇంటికి, నా పేరు బివి రెడ్డి, ఇక్కడ నేను సినిమా థియేటర్ ఉంది నాకు, మీ ఇంటికి వచ్చి ధ్యానం చేయడం కాకుండా మీకు డిస్టర్బెన్స్ ఎక్కడైనా కమ్యూనిటీ సెంటర్ అందరూ కలిపి చేస్తే బాగుంటుంది, నా దగ్గర ల్యాండ్ ఉంది, నేను ఒక సెంటర్ కట్టిస్తాను, మీరు ఒకసారి వస్తారా, థియేటర్కి వస్తారా, ఇప్పుడు వస్తారని అడిగాడు. ఓకే. నెక్స్ట్ డే సార్? నెక్స్ట్ డే మార్నింగే. వావ్. ఓకే. నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను చెప్పేసి ఆయన థియేటర్లో కూర్చున్నాను. థియేటర్లో ఆయన రఘునాథ్ థియేటర్ అని ఉండేది. ఓకే. ఆయన అక్కడ కూర్చున్నారు, ఆయన ప్రొపరేటర్ దానికి. ఆయన దగ్గర పోయి కూర్చున్నాను. ఆయన చెప్పాడు, ఈ ల్యాండ్ అంతా నాదే, మీకు మంచి మెడిటేషన్ రూమ్ కట్టిస్తాను అన్నాడు. అప్పుడు నేను చెప్పాను అన్నమాట, మెడిటేషన్ రూమ్ అక్కర్లేదు నాకు పిరమిడ్ కట్టండి అని చెప్పేసి. పిరమిడ్ అంటే ఏంటి అని అడిగాడు. అప్పుడు ఒక పుస్తకం ఇస్తా అని చెప్పేసి మన్నాడు పడి మళ్ళీ పుస్తకం తీసుకొచ్చి ఇచ్చాను. ఓకే. ఆ విధంగా నాకు బివి రెడ్డి గారితో పరిచయం అయింది. ఆయన బాగా డబ్బులు ఉన్నవాడు, మంచి పలుకుబడి ఉన్నవాడు ఊళ్ళో. ఆయన అండ దొరికింది నాకు. ఓకే. సో ఎన్జీసీ గారు ఆయన అప్పుడు స్టార్టింగ్ చేయడం అనేది, ఈయనకి ఎవరు ఎక్కువ మంది లేరు, పీడికండి మనుషులు ఉన్నారు అంతే, గోల్డ్ మర్చెంట్స్ మాత్రమే. అప్పుడే ఆయన నిజంగా నిలబడి పిరమిడ్ అది తెప్పించాడు స్టార్టింగ్. అక్కడ మా కర్నూలులో రఘునాథ్ థియేటర్ ఎదురుగుండానే. 1990 December 31st కర్నూలు స్పిరిచువల్ సొసైటీని రిజిస్టర్ చేశాం. ఓకే. December 31st 1990.
ఆయనకి ఎన్జి షోరీ గారు ప్రెసిడెంట్ చేసి నేను సెక్రటరీ, ఓకే వీవరెడ్డి గారు చీఫ్ ప్యాట్రన్. యా సో కర్నూలు స్పిరిచువల్ సొసైటీ రిజిస్టర్ అయింది. అప్పుడు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అని లేదు, కర్నూలు స్పిరిచువల్ సొసైటీ పేరు. ఓకే 1990 December 31 రిజిస్టర్ ఆఫీస్ పోయి రిజిస్టర్ సంతకాలు చేసి వచ్చాం. ఓ 1 January 1991కి కొబ్బరికాయ కొట్టాం అక్కడ పిరమిడ్కి కన్స్ట్రక్షన్ కోసం. ఓకే 1 January. 31 December ఏమో 1990 ఏమో సొసైటీ రిజిస్టర్ అయింది. ఇదంతా దాన్ని ఆయనదే, రఘునాథ్ థియేటర్ ముందరంతా. అక్కడ ఒక హంద్రీ రివర్ అని ఉంది నది, దాని పక్కనే నేను చూశాను. అక్కడ Okay. బాగుంది అనిపించింది. ఇక్కడ కడదామని అన్నాను. అక్కడ కొబ్బరికాయ కొట్టాం. 4 నెలలు 5 నెలలు కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఆయన చాలా ఫాస్ట్గా చేస్తాడు ఏ కన్స్ట్రక్షన్ అయినా. ఓకే థియేటర్ కన్స్ట్రక్షన్ 3 నెలలు చేసేస్తాడు. రాత్రి మా వాడు కూర్చుంటాడు, థియేటర్ కన్స్ట్రక్షన్ చేస్తే 3 నెలలు థియేటర్ వచ్చేస్తుంది. అంత బాగా కష్టపడతాడు, రాత్రి బాబు కష్టపడతాడు. పిరమిడ్ వచ్చేసింది 4 నెలల్లో, జస్ట్ 4 months సార్. 4 monthsలో. ఫస్ట్ పిరమిడ్ వచ్చినప్పుడు నీకు ఎలా అనిపించింది? చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అంత పెద్ద పిరమిడ్ రావడం అనేది చాలా గొప్పగా అనిపించింది. ఎందుకంటే అప్పుడు దాకా పిరమిడ్ అని విన్నానే తప్ప ఏం తెలియదు కదా, విషయం తెలియదు. సో అది రావడం వల్ల అందరూ ఎవరో ఒకరికి ధ్యానం చేయడానికి ఒక అండ దొరికింది, అంటే నీడ దొరికింది లాగా అనిపించింది అనమాట. రియాలిటీలో అంత పెద్ద పిరమిడ్ చూశాను. అంతకుముందు ఏదో బొమ్మ పిరమిడ్లతోటి మేము చేసుకున్నాం అన్నాను కదా, అంత పెద్ద పిరమిడ్ని చూసేసరికి సంతోషంగా అనిపించింది. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. మేడం 4 months మీరు విజిట్ చేసేవాళ్ళు మేడం? నా పిరమిడ్ అనేది ఎలా కడతారో తెలియదు. స్లాబ్ అంటే ఎలా కడతారో తెలుసు, కానీ పిరమిడ్ ఎలా కడతారో మా వేస్తున్న అదంతా జారిపోతుంది కదా, ఎలాగా అని చెప్పేసి వెళ్ళి నేను కూర్చొని చూశాను. ఆ కంకర అది కలపడం, రాది వెయ్యడము, స్లాబ్ వేయడం, ఇదంతా కూడా చూశాను. ఓకే అలా పిరమిడ్ కట్టిన ఎవరికి తెలియదు, కానీ అందరు కట్టేశారు. అంతకుముందు ఎవరికి తెలియదు పిరమిడ్, ఏ ఇంజనీర్కి తెలియదు. ఫస్ట్ పిరమిడ్. ఫస్ట్ పిరమిడ్ దాని పేరు బుద్ధా పిరమిడ్ పేరు పెట్టాం. బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రం. బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం ఫస్ట్. ఆ తర్వాత ఒక పుస్తకం కూడా నేను తయారు చేశాను, బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రం అనే పుస్తకం. అందులో వచ్చిన వాళ్ళందరూ ధ్యాన అనుభవాలు అందులో పెట్టాను నేను. ఓకే పుస్తకం, ఫస్ట్ పుస్తకం బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రం అని చెప్పేసి ఒక 4-5 సంవత్సరాల తర్వాత తయారు చేశాను. ఓకే ఓకే దిస్ ఇస్ ఫస్ట్ మెడిటేషన్ సెంటర్ ఫర్ ద PSSM. అప్పుడే వెంకటరమణ కాలనీ నుంచి ఈ పిరమిడ్ వచ్చింది కదా, అందుకని దగ్గరగా ఇల్లు తీసుకోవాలని చెప్పి బీవిరెడ్డి గారిదే ఏదో అపార్ట్మెంట్స్ అన్నీ ఉన్నాయి, అక్కడికి షిఫ్ట్ అవ్వండి అని ఆయన. పిరమిడ్ దగ్గరే, జస్ట్ వాకింగ్ డిస్టెన్స్. సో అక్కడికి మేము షిఫ్ట్ అయ్యాం. షిఫ్ట్ అయిన తర్వాత ఇంకా అప్పుడు పిరమిడ్ వచ్చేసింది. ఈయన రోజు సాయంత్రం పూట వెళ్ళేవారు, అక్కడ ఏదో పుస్తకం పట్టుకొని అండర్లైన్ చేసుకుంటూ ఉండేవారు. అప్పుడు ఇంకా జాబ్ కంటిన్యూ అవుతుంది సార్? జాబ్లో ఉన్నారు, ప్రస్తుతం ఉన్నారు అప్పట్లో. సో అండర్లైన్ చేసుకుంటూ ఒక మనిషి లోపలికి వెళ్ళినా ఆయనని వచ్చేదాకా అక్కడ కూర్చొని ఆయన ఎక్స్పీరియన్స్ అడిగి ఇలాగా ఒక్కొక్క మనిషికి ధ్యానం చెప్పడం మొదలెట్టారు అన్నమాట. ఓకే మేడం, ఆ 4 months కన్స్ట్రక్షన్ అప్పుడు ఆ ప్లేస్లో మెడిటేషన్స్ జరగడం అంటే కన్స్ట్రక్షన్ టైంలో, ఆ టైంలో మీ అన్ని ఎక్స్పీరియన్సెస్ మేడం? లేవమ్మా, నాకు అంతగా ఏమి ఆ పిరమిడ్ వచ్చిన తర్వాత ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఇక్కడికి ఒక తేలు కుట్టింది, ఆ తేలు ఎక్స్పీరియన్స్ చెప్పు. పిరమిడ్ వచ్చాక థర్డ్ తేలు నాకు కుట్టడం. ఒకటి ఆ సంగతి బాగా చెప్పు ఈ ఎపిసోడ్లో. ఎస్ మేడం. అక్కడ ఈయన ఏదో కూర్చున్నారు, వీరెడ్డి వీళ్ళంతా మాట్లాడుకుంటూ కూర్చున్నారు. ఓకే నేను అందరికి అరేంజ్మెంట్స్ చేయాలి కదా, ఫుడ్ అదంతాను. అది తిరుగుతున్నాను నేను. తిరుగుతున్నప్పుడు అక్కడ తేళ్ళు ఎక్కువ అని చెప్పాను కదా, అవును. సో తేలు కుట్టేసింది. నాకు మంట లేస్తుంది, పరిగెత్తి ఇంతో తేలు కుట్టిందంటే వెళ్ళి పిరమిడ్లో కూర్చోన్నారు. ఓకే ముందు కాలితే చెయ్యలా పిరమిడ్లో పెట్టావు, నువ్వు పిరమిడ్లో కూర్చో అన్నారు. నాకు అర్థం కాలేదు, పిరమిడ్లో కూర్చుంటే ఎలాగా అని. ఫస్ట్ ఇక కాలికి అక్కడ ఉన్న వాళ్ళు గుడ్డ కట్టేశారు గట్టిగా.
గుడ్డ కట్టేసేసి పిరమిడ్లో కూర్చున్నాను. మ్మ్. ఎంతసేపు కూర్చున్నానో కొన్ని గంటలు కూర్చున్నాను. ఏమైంది తెలుసా, వింతగా ఇప్పుడు ఏదైనా విషయం ఉంటే అది పైకి ఎక్కిపోతుంది. Yeah. అది ప్రొసీజర్ దాంది. సో పైకి ఎక్కిపోతుంది. అలా ఎక్కకుండా ఎక్కడైతే కుట్టిందో మెల్లగా నేను ఎక్కడైతే గుడ్డ కట్టానో అక్కడ కాకుండా మెల్లగా దిగి 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 ఎక్కడైతే కాలు దగ్గర కుట్టిందో అక్కడ మాత్రం మంట, విపరీతమైన మంట ఉండింది. అది 24 hours ఉండింది. ఓకే. బట్ విషం మాత్రం పైకి ఎక్కలే. ఆ ధ్యానం నుంచి కిందకు వచ్చాక ఎప్పుడైతే ఇలాగా మెల్లమెల్లగా ఇక్కడ తగ్గుతూ వచ్చిందో, మెల్లగా నేను నడవగలిగే స్థితి వచ్చిందో, అప్పుడు నేను ఇంకా కిందకి దిగి ఇంటికి వెళ్ళిపోయాను. అప్పటి వరకు పిరమిడ్లోనే ఉన్నారు? పిరమిడ్లోనే ఉన్నాను. ఓకే. చాలా వింతగా అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్. సో తగ్గుతూ రావడం, తగ్గుతూ కాలు దగ్గరికి వెళ్ళిపోయింది, దగ్గరికి అంతే. అక్కడ ఉంది, ఇంకా మళ్ళీ పైకి రాలా. గ్రేట్ మేడం. ఐ థింక్ పిరమిడ్లో ఆ ఎక్స్పీరియన్స్తో ఇంకా మెడిటేషన్ చేసినప్పుడు, పిరమిడ్లో ఎస్పెషల్ చేసినప్పుడు హీలింగ్ జరుగుతుంది అనేది అది కంప్లీట్లీ ప్రూవ్డ్. మీ ఎక్స్పీరియన్స్తో స్టార్ట్ అయింది. సెకండ్ టైం ప్రూవ్డ్ నాకు పర్సనల్గా. సో బుద్ధ పిరమిడ్లో దిస్ ఫస్ట్. బుద్ధా పిరమిడ్లో ఇది ఫస్ట్. ఓకే. సో గ్రేట్ సార్. ఈరోజు మీ ఎంట్రీతో పిఎస్ఎస్ఎం అందరికీ తెలుసు 1990లో పిరమిడ్ స్టార్ట్ అయింది, అక్కడ నుంచి మూమెంట్ స్టార్ట్ అయిందని చెప్పేసి. కరెక్ట్గా ఆ పీరియడ్లో ఒక సిల్వర్ జూబ్లీ ఎపిసోడ్లో రావడం అనేది. ఇంకా పనిచేస్తున్నాం కనుక మా డీలర్స్ అందరి దగ్గరికి బలవంతం పెట్టి వాళ్ళని డబ్బులు తీసుకునేవాడిని. అలా 3 లక్షలు సంపాదించాను. ఓకే. ఆ రోజులో 3 లక్షలు ఎక్కువ కదా, అంటే ఈ పిరమిడ్ కోసం సార్? పిరమిడ్ కన్స్ట్రక్షన్ కోసం. ఓకే. ఆయన భీమిరెడ్డి అన్నారు, నువ్వు సగం తీసుకురా, నేను సగం తీసుకొస్తాను అని చెప్పేసి. ఓకే. ఓకే. నేను 3 లక్షలు తీసుకొస్తే ఆయన 3 లక్షలు వేసాడు. 6 లక్షలతో పిరమిడ్ అయిపోయింది. ఓకే. అంటే ల్యాండ్ ఫ్రీగా ఉంది కాబట్టి మళ్ళీ కన్స్ట్రక్షన్ రేట్ పడింది. కొంతమంది కంకర్ ఇచ్చారు, కొంతమంది అట్లా కూడా ఇచ్చిన డొనేషన్స్ ఉన్నాయి. ఓకే. నేను తిరిగి సంపాదించింది 3 లక్షల రూపాయలు. 1990స్లో 3 lakhs అంటే గ్రేట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ ఫర్ దిస్ సిల్వర్ జూబ్లీ ఎపిసోడ్. అండ్ మీ ఎంట్రీతో మూమెంట్ జర్నీ ఈ స్వర్ణామృతంలో స్టార్ట్ అవ్వడం, దట్ ఈస్ బెస్ట్ అవుట్కమ్ సార్. మళ్ళీ 50th ఎపిసోడ్లో కలుసుకుంటాను. 50th ఎపిసోడ్, వావ్. మేడం, వీ రెడీ ఫర్ 50th ఎపిసోడ్. అవును సార్, ఇలా మీరు మ్యాజికల్ నెంబర్కి మీ అపియరెన్స్, మీ ఎంట్రీ ఈజ్ కంప్లీట్ ఎలివేటింగ్ ద స్వర్ణామృతం సార్. 10th ఎపిసోడ్కి వచ్చారు, 25th ఎపిసోడ్, దెన్ 50th ఎపిసోడ్. వావ్. 10th ఎపిసోడ్కి వచ్చారు సార్. మీ స్వర్ణామృతం ఇక్కడ నుంచి ఈ జర్నీ ఇంకా ఎలా ఉండాలనుకుంటున్నారు సార్ మీరు? ఆవిడ కర్నూలు గురించి చెప్పాలి, తర్వాత నేను అనంతపురం వెళ్ళాను, అనంతపురం గురించి చెప్పాలి, ఉరవకొండ చెప్పాలి, గుంటకల్ చెప్పాలి, తిరుపతి చెప్పాలి, ధర్మవరం చెప్పాలి, ఇవన్నీ చెప్పాలి ఆవిడ. చెప్తాను, నాకు జ్ఞాపకం ఉన్నంతవరకు. అది సంగతి. తిరుపతిలో భీమాస్ హోటల్లో ఫస్ట్ ఎంట్రీ ఎక్కడా లేదు. ఎవర్ సిట్టింగ్ ఆన్ గోవిందరాజు స్వామి టెంపుల్. ఇంకో శ్రీనివాస హోటల్ అని చెప్పి అందులో ఉన్నాను. దెర్ వాజ్ నోబడీ దట్ టైమ్. సో డెఫినెట్లీ సార్, ద కంప్లీట్ హోల్ PSSM journey from the face of Patri Madam definitely bring it out, sir, through this great epic journey of Patri Madam, that is Swarnamrutam. Okay. Sure, sir. We'll make it. Good luck to you, both of you. Thank you, sir. Thank you very much. Namaskara. Vandanagalu. Anni galulu. సో ఫ్రెండ్స్, ఈ యొక్క సిల్వర్ జూబ్లీ ఎపిసోడ్ చాలా బ్రహ్మాండంగా జరిగింది. సో పత్రి సార్ ఎంట్రీతో అండ్ ఈ యొక్క జర్నీ ఈ యొక్క 1990 నుంచి ఇంకా ముందుకు తీసుకెళ్తూ ఎంతోమంది మాస్టర్స్, ఎన్నెన్నో ప్లేసెస్, అండ్ పత్రి సార్ ట్రావెల్ చేసిన ఎన్నో ప్లేసెస్, పత్రి మేడం కళ్ళతో చూసిన ఒక ఆ వర్షన్ అంతా కూడా చెప్పాలి అంటే ఇట్స్ అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ PSSM. ఆ జర్నీ అంతా కూడా ఖచ్చితంగా
చాలా బ్రహ్మాండంగా తీసుకొస్తూ ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని మాకు అవకాశం ఇచ్చిన పత్రి సార్కి అండ్ టెలికాస్ట్ చేస్తున్న పిఎంసి ఛానల్కి రియలీ స్పెషల్ థ్యాంక్స్. అండ్ నౌ వీఆర్ సైనింగ్ ఆఫ్ మై సెల్ఫ్ చందు and Patri madam and Patri sir from Pyramid Valley International. Thank you.